ఇది మసాలా కారం అనమాట. వాటిలో అయితే అలా పట్టుకుంటామన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారా అండి? ఈరోజు నేను సుకన్యాస్ కిచెన్లో బీన్స్ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా బీన్స్ని శుభ్రంగా కడిగి బాయిల్ చేసుకోవాలండి, ఒక 10 మినిట్స్. దాంట్లోనే సాల్ట్ యాడ్ చేసి, ఇదిగోండి బాయిల్ అయిపోయినాయి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మనకి ఒకటి సరిపోతుందండి. ఆ తర్వాత దాంట్లోనే 4 వెల్లుల్లిపాయలు కూడా వేసి కచ్చాపిచ్చా దంచి దాంట్లో వేసుకోవాలి. ఈ ఫ్రై అయిన ఉల్లిపాయల్లోనే ఈ వెల్లుల్లిపాయలు దంచుకున్నవి వేసుకోవాలండి. ఇది కూడా 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా మనం దాన్ని ఒక 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనకి ఇక్కడ మాకు నైజీరియాలో ఎక్కడ చూసినా కూడా కరివేపాకు చెట్లు ఉంటాయండి. ఎక్కువ ఇండియన్స్ ఇళ్ళల్లో ఒకళ్ళింట్లో వేస్తే ఇంకా అందరి ఇళ్ళల్లో కూడా అలాగే వేసుకున్నారనమాట. పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయండి అవన్నీ కూడా. నైజీరియన్స్ ఎక్కువ వాడరండి కరివేపాకు, తెలియదు వాళ్ళకి. మన ఇండియా వాళ్ళు ఇండియా నుంచి తెచ్చేసుకున్నారనమాట. ఇదిగోండి బాయిల్ చేసినవి వడేసి దాంట్లో వేసానండి బీన్స్ని. ఇవి తాలింపులో వేసుకొని కాసేపు 2 మినిట్స్ అట్లా అంతా కూడా పట్టేటట్లా తిప్పుకొని అంటే మనం బాయిలింగ్ మరీ ఎక్కువ చేయలేదండి, ఒక 5 మినిట్స్ అలాగా బాయిల్ అయిన తర్వాత తాలింపులో వేసానండి పచ్చివాసన పోయే వరకు. తర్వాత మూత పెట్టాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత తీసేసి తర్వాత కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. బీన్స్లో ఎక్కువ సాల్ట్ పట్టదండి, 2 స్పూన్స్ 1 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసిన తర్వాత అదంతా కూడా మంచిగా ముక్కలకు పట్టే వరకు కలుపుకొని తర్వాత అన్నీ కూడా ఒక 5 మినిట్సే అట్లా మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత తీసేసి అదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అట్లా తిప్పిన తర్వాత కారం వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ నేను కారపొడి వేసాను. ఆ కారంలోనే ధనియాలు జీలకర్ర పొడి కలిపిందండి. మేము అలా పట్టిస్తామన్నమాట, మసాలా కారం ధనియాలు జీలకర్ర కలిపింది. స్పెషల్గా వేసుకునే పని లేకుండా అలాగా పట్టింది వేసుకుంటామండి ఏదైనా చికెన్ మటన్లో. తర్వాత కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు రోట్లో వేసి మిక్సీలోనైనా వేసుకోవచ్చండి. మీరు లాస్ట్లో మిక్సీలో వెల్లుల్లిపాయలు కొబ్బరి కూడా వేసి పట్టి వేసుకోవచ్చు. ముందుగా వేసుకోకూడదు అనుకుంటే లాస్ట్లో వేసుకోవచ్చు అనమాట. కొబ్బరి వెల్లుల్లిపాయలు అలా అయినా వేసుకోవచ్చు, సింపుల్లో అయిపోతుందండి. అదంతా కూడా లాస్ట్లో మనం వేసుకోవాలన్నమాట కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి వేసుకోవటం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుందండి.
ఆల్రెడీ ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొబ్బరి వేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ దాన్ని కొంచెం అట్లా ఫ్రై చేసేసి అయిపోతుందండి. చూసారండి, ఫ్రై అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. రసంలో కానీ, పప్పుచారులో కానీ, పప్పులో కానీ చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేశాను. మంచిగా ఫ్రై అయ్యిందండి. బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.